పిఆర్కే న్యూస్ నేను మమత. మహారాష్ట్రలో కలకలం సృష్టించిన జీబీఎస్ వైరస్ ప్రస్తుతం ఏపీలోనూ ఈ వ్యాధి కలకలం రేపుతోంది. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఇదెంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. ఏపీలో ఏ హాస్పిటల్ చూసినా ఈ వ్యాధిన బారిన పడిన పేషెంట్లతో కనిపిస్తున్నారు. ఎక్కడ ఈ వ్యాధి సోకుతుందని ప్రజలందరూ చిగురుటాకులాగా వణుకుతున్నారు. అదే జీబీఎస్ వ్యాధి. అవును, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అందరికీ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి భయం పట్టుకుంది. ఇప్పటి వరకు మహారాష్ట్రను వణికించిన గిలియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ విజృంభిస్తోంది. అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 17కు పైగా జీబీఎస్ కేసులు వెలుగు చూడటం కలవరపెడుతోంది. ఇప్పటికే తెలంగాణలో కొన్ని కేసులు నమోదు కాగా ఏపీలోనూ కేసులు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలోని విజయనగరం, విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు, విశాఖలో జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ మహిళ మరణించటం, కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి పట్ల భయం అవసరం లేదని వైద్యులు చెప్తున్నా ప్రజల్లో మాత్రం భయం పోవటం లేదు. అటు మహారాష్ట్రలో 205 జీబీఎస్ కేసులు వెలుగు చూడగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోనూ జీబీఎస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు 1,00,000 మందికి గాను ఒకరిద్దరిలోనే కనిపించే ఈ వ్యాధి లక్షణాలు ఇప్పుడు వందలాది మందిలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇక తెలంగాణ, ఏపీలో 2 మహిళలు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీబీఎస్ వ్యాధి తీవ్రత, మందులు, వైద్యం పైన సమీక్ష నిర్వహించారు. కేసుల తీవ్రత ఎలా ఉంది, చికిత్స అందుబాటులో ఉందా లేదా అనే విషయం ఆరా తీశారు. ఇక ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అసలు గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఏంటి, ఎవరికి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్స ఉందా అనే విషయాలను ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం. జీబీఎస్ అంటే ఏమిటి? గిలియన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకి సంబంధించిన ఒక వ్యాధి. వైరస్, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుంచి మనల్ని రక్షించే యాంటీబాడీలు మన సొంత శరీర కణాలపైనే దాడి చేయడం ఈ వ్యాధి లక్షణం. ఈ సిండ్రోమ్లో నరాలపైన మన ప్రతిరక్షక కణాలు దాడి చేస్తాయి. ఈ వ్యాధి రావడానికి పలు వ్యాధులు కారణమవుతాయి. చాలామంది జీబీఎస్ బారిన పడటానికి కొన్ని రోజుల ముందు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఇన్ఫ్లుయెంజా వైరస్, అలాగే సైటోమెగాలో వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, కోవిడ్-19 వైరస్, హెపటైటిస్ A-B-C-E కూడా ఈ సిండ్రోమ్ రావడానికి కారణాలని తెలుస్తోంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇది నేరుగా ఒకరి నుంచి మరొకరికి సోకేది కాకపోయినప్పటికీ కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతా జాగ్రత్తగా ఉండటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ జీబీఎస్ వ్యాధితో ఎవరికి ఎక్కువగా ముప్పు ఉంటుంది, ఎవరు ఈ వ్యాధి బారికి త్వరగా గురైతారు, ఈ జీబీఎస్ వ్యాధి సోకిందని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల మూలంగా బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా 12 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గిలియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ లక్షణాలు కాళ్లలో బలహీనంగా అనిపించడం, కాలి వేళ్లు, చీలమండలు, మణికట్టులో సూదులతో గుచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు మెట్లు ఎక్కలేకపోవడం, సరిగ్గా నడవలేకపోవటం, మాట్లాడటం, నమలడం, ఆహారం మింగే సమయంలో ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా దృష్టిలోపం, అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, వికారం లేదా వాంతులు, కొందరిలో మలబద్ధకం, అజీర్ణం లక్షణాలు ఉంటాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఆ వ్యక్తి గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉండటం, లో బీపీ, హై బీపీ అనేవి వస్తాయి. లక్షణాలు తీవ్రంగా మారితే మెదడు నుంచి కాళ్ళ వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్ళు చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమయ్యే అవకాశం ఉంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు.
మింగడము కష్టమవుతుంది. ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రామ్ కండరాల వరకు వెళ్ళినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం కూడా ఉంటుంది. దీంతో వెంటనే ఆ వ్యక్తిని ఆ వ్యాధి సంబంధిత చికిత్సకు అందించాలి. లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆ వ్యక్తి ప్రాణం మీదకు వస్తాయి. ప్రాణమే పోవచ్చు కూడా. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజుల పాటు తీవ్రం కావచ్చు. ఇక జీబీఎస్ వ్యాధికి చికిత్స ఉందా అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ వ్యాధి బారిన పడిన వారు చాలా వరకు రికవరీకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన 100లో 95 మంది రికవరీ అవుతారని, ఇందులో 75 మంది చికిత్స అవసరం లేకుండానే కోలుకుంటారని, మరో 20 మందికి అవసరాన్ని బట్టి ఆసుపత్రిలో చికిత్స అందించాల్సి ఉంటుందని, లక్షణాలు తీవ్రంగా ఉన్న 5% మందికి మాత్రమే ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో 5 రోజుల పాటు ఇమ్యునోగ్లోబియన్ ఇంజెక్షన్లు ఇస్తారు. కొందరికి ప్లాస్మా మార్పిడి చేస్తారు. ఇది రక్తంలోని ద్రవ భాగాన్ని ఫిల్టర్ చేసి నాడీ వ్యవస్థను దెబ్బతీసే ప్రతిరక్షక కణాలను తొలగిస్తుంది. వారం నుంచి 2 వారాల వరకు ఈ చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ జీబీఎస్ వ్యాధిన పడిన ప్రజలు లేదంటే ఈ వ్యాధి నుంచి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాచి వడపోసిన నీటిని తాగాలి. కూరగాయలు, పండ్ల వంటివి వాటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాతనే తినాలి. మాంసం, చేపలు, రొయ్యలు, పీతల వంటి వాటిని పూర్తిగా ఉడికిన తర్వాతే తీసుకోవాలి. పచ్చిగుడ్లు తినకూడదు. భోజనం చేసే ముందు, మల విసర్జన తరువాత చేతులను తప్పనిసరిగా శుభ్రంగా కడుక్కోవాలి.